శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి యొక్క సంచారం అనేది ధనస్థానంలోకి మారబోతుంది. ఎప్పుడైతే జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతుందో మే 15వ తారీఖున మారబోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వార ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. 15వ తారీఖు వరకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించేటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతల గురించి మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. సంఘాల్లో గౌరవం గుర్తింపు రాగలుగుతుంది. అంటే మీకంటూ ఒక పేరు, మీకంటూ సమాజంలో ఒక రికగ్నిషన్ రావటం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయంగా చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా మీరందరూ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కలిసి ఒక మాట మీద ఉండాలి, ఒక మాట మీద కట్టుబడి ఉండాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి సపోర్టు మీ కుటుంబం నుంచి రావడం జరుగుతుంది. అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. పిల్లలు సెటిల్ అయితే చాలు, మనకు అంతకన్నా ఏం కావాలి అని చెప్పి మీరు చేసేటువంటి ఆలోచన అనేది నిజం అని చెప్పి సమాజం కూడా గుర్తిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించగలుగుతుంది. వారి యొక్క మంచి ఉత్తీర్ణతతో వాళ్ళు పాస్ అవ్వటంతో మీ మానసిక సంతృప్తి పొందగలుగుతారు అన్నమాట. రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. షష్టమంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పవచ్చు మేషరాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. మంచి ఉద్యోగం గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయంతో కూడుకున్నటువంటి రిజల్ట్స్ రావడం జరుగుతుంది అన్నమాట. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి విషయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం ఇంకా గమనించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు వడ్డీ వ్యాపారంలో, స్పెక్యులేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ పూరితమైనటువంటి బిజినెస్ల్లో ఎక్కువగా డబ్బులు వస్తాయి అన్నమాట. మరియు అదేవిధంగా ఎప్పుడైతే మేషరాశి వారికి ధనస్థానంలోకి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు రవి సంచారం అనేది ధనస్థానంలోకి మారినప్పుడు జన్మరాశిలో ఉన్నటువంటి రవి కొంచెం ఆరోగ్యాన్ని ఎక్కువగా హరింపజేసే విధంగా ఉంటాడు. అంటే డబ్బు పరంగాను, అదేవిధంగా ఆరోగ్యాన్ని ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. తను ఎప్పుడైతే గురువుతో కలిసి ధనస్థానంలోకి రవి ఎప్పుడైతే మారుతున్నాడో 15వ తారీఖున అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అది విద్యార్థుల మీద ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి మీద వచ్చేటప్పటికి ధనక్షయకారకంగా తయారవుతుంది అన్నమాట. అంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మీ యొక్క ముక్కుసూటి మనస్తత్వంతోనూ సంఘంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎదురవుతాయి. దానికి గల కారణం వచ్చేటప్పటికి రవి యొక్క సంచారం ధనస్థానంలోకి మారినప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారంలో వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది ముఖ్యం. సూర్య నమస్కారాలు అనేది చేయాలి. సూర్యుడు ఈ భూమండలానికి అధిపతి. సూర్యారాధన చేయటం వల్లే మునులు, ఋషులు చెప్పినటువంటి పరమార్థం ఏంటంటే సూర్యారాధన చేయాలని. సూర్య నమస్కారాలు చేయండి.